మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న VA ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శన చివరి అంకానికి చేరుకుంది. ఈ నెల 19న మొదలైన బుక్ ఫెయిర్ రేపటితో ముగియనుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అంతా తరలి రావడంతో సందడి నెలకొంది. విద్యార్థులు తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఒకే ప్రాంతంలో అన్ని భాషల పుస్తకాలు లభ్యమవడంతో పుస్తక ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బుక్ ఫేర్ కి పుస్తక ప్రియుల నుంచి మంచి స్పందన వస్తోంది. పుస్తక ప్రదర్శనను సందర్శించిన ప్రతి ఒక్కరూ ఒక్కో పుస్తకాన్నైనా కొనుగోలు చేస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. బుక్ ఫేర్ కు రోజు వేలల్లో వచ్చిన సందర్శకులు క్రిస్మస్ ఆ తర్వాతి రోజు సుమారు 3 లక్షల మంది వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. పుస్తక ప్రదర్శనశాలకు ఇచ్చేసిన అనేక మంది ప్రధాన ద్వారం వద్ద సెల్ఫీలు దిగుతూ ఆనందంగా తిరిగి వెళ్తున్నారు. ఈ నెల 19న మొదలైన పుస్తక ప్రదర్శన రేపటితో ముగియనుండడంతో సందర్శకులు ఇవాళ రేపు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఆదివారం తర్వాత చాలా ఎక్కువ సంఖ్యలో పుస్తక అభిమానులు హైదరాబాద్ బుక్ ఫేర్ ని సందర్శించారు. ఈ 2 రోజుల్లోనే 3 లక్షలకు పైగా పుస్తక ప్రేమికులు సందర్శించారని ఒక అంచనా. స్కూళ్ల నుంచి కూడా విపరీతంగా పిల్లలు వచ్చి చూస్తున్నారు, పుస్తకాల మధ్య తిరుగుతున్నారు. గత 2 రోజులుగా వచ్చినటువంటి స్పందనను చూస్తే ఇంకా ఎక్కువ స్పందన ఉంటుందని అనుకుంటున్నాం. బుక్ ఫేర్ లో ప్రత్యేకంగా ఫన్నీ కార్టూన్స్ స్టాల్ ఏర్పాటు చేయడంతో ప్రదర్శనశాలకు కొత్త కల వచ్చింది. నగరంలోని 20 మంది కార్టూనిస్టులు ప్రత్యేకంగా తమ కార్టూన్లకు సంబంధించిన పుస్తకాలతో స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనశాలను సందర్శించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పుస్తక పఠనం అభ్యాసమైతే అది మనిషికి మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా గొప్ప మేధావిగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. పుస్తక ప్రదర్శన అనేది విభిన్న అభిప్రాయాలు భావజాలాలకు వేదికగా నిలిచిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ శుభకార్యాలు, మిత్రుల వద్దకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా ఒక పుస్తకాన్ని తీసుకెళ్లి బహుకరించాలని సైకియాట్రిస్టు హిప్నో పద్మ కమలాకర్ సూచించారు. బుక్ ఫేర్ ను సందర్శించిన డీజీపీ శివధర్ రెడ్డి సమాజంలో పుస్తకాలకు మరింత ప్రాధాన్యత పెరిగిందని పేర్కొన్నారు. పలు స్టాళ్లను క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని పుస్తకాలను కొనుగోలు చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి పుస్తక ప్రదర్శన ఇది లాస్ట్ 38 ఇయర్స్ వచ్చి నడుస్తుంది. మోర్ దెన్ 30 టైమ్స్ వచ్చి ఉంటాను లాస్ట్ 38 ఇయర్స్ లో. స్టాల్స్ పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే చాలా మంది వచ్చి స్టాల్స్ కి అవకాశం లేక పెట్టలేకపోయిందని చెప్పి మన నిర్వాహకులు చెప్తున్నారు. నెక్స్ట్ టైం అట్లీస్ట్ ఇంకా దాన్ని పెంచాలి, ఇంకా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తే తప్పకుండా ఎక్కువ స్టాల్స్ పెట్టే అవకాశం ఉంటుంది. బుక్ రీడింగ్ అనేది ఒక మంచి అలవాటు, మెదడుకు మంచి మేత పెడుతుంది. జరగబోయేటువంటి బుక్ ఎగ్జిబిషన్స్ ఇంకా ఎక్కువ మంది ఆదరిస్తారని చెప్పి నమ్మకం ఉంది. గిరిజన సంస్కృతి, జీవన విధానం తెలియజేసేలా ద్యావనపల్లి సత్యనారాయణ రాసిన గిరిజన క్షేత్రాలు జాతర పుస్తకాన్ని బుక్ ఫెయిర్ వేదికపై ఆవిష్కరించారు. నాగోబా, సమ్మక్క సారలమ్మ జాతర గొప్పతనాన్ని పుస్తకంలో క్షుణ్ణంగా వివరించినట్లు తెలిపారు. చిన్నారులు చేసిన జానపద నృత్యం, సాంస్కృతిక కళారూపాలు సందర్శకులను అమితంగా అలరించాయి.